అసెంబ్లీలో సర్కారుపై కేటీఆర్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. 2018 నుంచి వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫెయిల్ అవుతుందని సెటైర్ వేశారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ఓటములు తప్పవన్నారు. తమది జాతీయ పార్టీ అని ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తామన్నారు శ్రీధర్ బాబు. జాతీయ పార్టీ ఈ రోజు మీరు రీజనల్ పార్టీగా ఉండి ఎన్నిసార్లు చక్కర కొట్టిన అధ్యక్ష బీజేపీ ప్రధానమంత్రి ముందట ఎన్నిసార్లు పోయిన అధ్యక్ష వారు 10 సంవత్సరాల కాలంలో లెక్క తీయండి అధ్యక్ష. ఈరోజు మాది మా జాతీయ పార్టీ మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీది ఢిల్లీ నుంచి రాజకీయం ఉంటుంది. ఢిల్లీకి ఎన్ని మార్లైనా వెళ్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎన్ని మార్లైనా ప్రధానమంత్రితో కలుస్తాం, మంత్రులతో కలుస్తాం, చూపెడతా ఉన్నాం ఫలితాలు. మీలాగా పోయి ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయలే. జిద్దు రాజకీయం చేయమంటారా అధ్యక్ష? ఈరోజు మేము తల ఒగ్గైనా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఢిల్లీకి వెళ్తాం. తప్పకుండా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వారు ఇస్తారు ఇయ్యరు బీజేపీ మరి ప్రధానమంత్రి గారు కానీ వారి మంత్రులు కానీ. మా ప్రధానమైన ఉద్దేశం, లక్ష్యం, మా ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం విషయంలో తల ఒగ్గైనా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర సంక్షేమాన్ని గురించి దయచేసి చెప్తా ఉన్నాను. ఈరోజు కేటీఆర్ గారు అనుభవజ్ఞులైన మంత్రిగా పనిచేసినారు. అపోజిషన్లో ఉండి సత్యదూరమైన మాట్లాడితే బయట వాస్తవాలు మాట్లాడితే ఒప్పుకుంటాం అధ్యక్ష. ఈరోజు మీరు ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారు. ఫ్లాప్ అయింది 2023లో ఫ్లాప్ అయింది మీరు. సరే ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ అయితే అనుకోవచ్చు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు ఎంత?